అందరికీ నా ప్రత్యేకమైన వందనములు. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ మన మెరిగిన సంగతులను జ్ఞాపకం చేసుకుంటూ కొన్నిసార్లు మీలో కొంతమందికి తెలియని సంగతులను తెలుసుకుంటూ మీకు బోధించేటప్పుడు నేను కూడా నేర్చుకుంటూ ఈ ఆధ్యాత్మిక జీవనాన్ని మనందరం కొనసాగిస్తున్నాం. ఎంతసేపు భౌతిక సంబంధమైన సంగతులకే ప్రాధాన్యతనివ్వకుండాను వాటితో పాటు దైవ సంబంధితమైన సంగతులను కూడా పట్టించుకుంటూ దేవుని భక్తిలో మనందరం కొనసాగవలసిన అవసరత ఉన్నది కదా. సహజంగా మీరైనా నేనైనా భౌతికంగా ఏదైనా లబ్ధి దొరుకుతుంది అంటే దేవుని దగ్గరకు రావటం జరుగుతుంది కదా. శరీరంలో ఉన్న నొప్పి తగ్గిపోతుంది, లేదా శుభం కలుగుతుంది, ఆర్థిక ప్రయోజనాలు వస్తాయి అనుకున్నప్పుడు దేవుని సన్నిధికి రావటం తప్పులేదు. కానీ కేవలము వాటి కొరకు మాత్రమే దేవుని సేవించటం, దేవుని సన్నిధికి రావాలని అనుకోవటం అంత మంచిది కాదు కదా. వాటితో పాటు దైవ సంబంధమైన సంగతులను కూడా నేర్చుకుంటూ మన వైపు నుండి మనం చేయవలసిన కొన్ని బాధ్యతలను వహిస్తూ మిగిలిన వాటిని దేవుని దగ్గర నుండి పొందుకోవాలనే ఆసక్తిని కలిగి ఉండటం కూడా చాలా ప్రాముఖ్యం కదండి. ఉదాహరణకు మనం చేయవలసిన శారీరక వ్యాయామాన్ని చేయకుండా రోగాలన్నీ తగ్గిపోవాలని ప్రార్థనలు చేయించుకోవటం కొంత పరిశీలించవలసిన అంశం కదా. ఆహారాన్ని కొన్నిసార్లు కొంతమంది నియంత్రించుకోవాలి, శారీరక వ్యాయామం చేయాలి. అంటే మన వైపు నుండి చేయవలసిన వాటిని మనం జరిగించి మిగిలిన స్వస్థతను దేవుని సన్నిధి నుండి పొందుకునే ప్రయత్నం చేయటం వివేకం కదా. మనం చేయవలసిన వాటిని చేయకుండా దేవుడు నాకు సహాయం చేస్తాడు అనే విచిత్రమైన విశ్వాసాన్ని కలిగి ఉండటానికి పెద్ద అవకాశం లేదు కదా. ఆలోచిస్తే అర్థమయ్యే సంగతులు. విద్యార్థులు చదివి దేవుని పైన ఆధారపడి దేవా నాకు సహాయం చేయమని ప్రార్థన చేసుకుంటే దేవుని సహాయం వస్తుంది. మన పిల్లలు చక్కగా చదువుతూ దైవ సేవకుల ప్రార్థన సహాయాన్ని కోరుకోవాలి. వాళ్ళేమో చదవరో, పరీక్షలు దగ్గర పడినా చదవరో, వారు చేయవలసిన పరిశ్రమను వారు జరిగించరు. కానీ ఎక్కడో ఉన్న దైవ సేవకులందరూ పిల్లలు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణతను సాధించాలని పరీక్షలు జరిగేటప్పుడు కొంతమంది తల్లిదండ్రులు కనబడిన వాళ్ళందరితో ప్రార్థన చేయించుకుంటారు. ఎందుకంటే ప్రార్థన ఉచితమే కదా. ఎటుపోయి ఎటొస్తుందో ఈయన గారిని కూడా అడిగితే బాగుంటుందేమోననే ఒక విచిత్రమైన సదుద్దేశం కదా. ప్రార్థనను కోరటం తప్పని నేను అనట్లేదు. ఒక సామాన్యమైన అంశం కొరకు ఎంతమంది ప్రార్థన చెయ్యాలో మనందరం ఆలోచిస్తే అర్థమవుతుందిగా. ఎంతసేపు సామాన్యమైన సంగతులకే ప్రార్థనలు చేసుకుంటూ సమయాన్ని ఖర్చు చేసుకుంటూ కూర్చుంటే అత్యంత ప్రాముఖ్యమైన సంగతుల కొరకు ప్రార్థన చేసే సమయం ఎక్కడ దొరుకుతుంది? దేవుని కొరకు ఎలా జీవించాలి, దేవుని స్వరూపాన్ని మనం ఎలా ధరించాలి, క్రొత్త వారికి దేవుని సువార్తను ఎలా చెప్పాలి, ధైర్యంగా జీవితాలను ఏ విధంగా ప్రతికూల పరిస్థితులలో కొనసాగించాలి, తత్సంబంధమైన సంగతుల విషయమై ప్రార్థించడానికి సమయం లేకపోగా అత్యంత సామాన్యమైన సంగతులు, ఏనాడు ఎన్నడూ దేవుని సంగతులను పట్టించుకోకుండా, అంటే చిన్నప్పటి నుంచి వారికి తెలిసినప్పటికీ పట్టించుకోకుండా, సత్యము తెలిసినా పట్టించుకోకుండా, సత్యము తెలిసిన వారి కొరకే అందరూ ప్రార్థన చేస్తూ ఉంటే అసలు సత్యం తెలియని వారి కొరకు కూడా ప్రార్థించడానికి సమయం కావాలి కదా. అలాగని వీళ్ళ కొరకు ప్రార్థన చేయొద్దని కాదు, కానీ ఆ స్థానిక సంఘంలో ఉన్న సంఘానికి కాపరి, ఆ కుటుంబ సభ్యులు ప్రార్థన చేస్తున్నారు, సరిపోతుంది. మిగిలినటువంటి వారు మిగిలిన అంశాల కొరకు ప్రార్థించాలి. ఆధ్యాత్మిక పరిపక్వత పొందినటువంటి వారు ఈ విధంగానే ఆలోచిస్తారు, ఈ విధంగానే ఆధ్యాత్మిక జీవనాన్ని కొనసాగిస్తారనే సంగతిని గుర్తించాలి. ఈ సంగతులను భక్తుడైన పౌలు ఎంతో స్పష్టంగా చక్కగా మాట్లాడుతూ వచ్చాడు. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 25వ వచనములో ఈ విధంగా ప్రస్తావించాడు. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. ఆ తర్వాత గురి చూడని వాని వల్లే నేను పరిగెత్తటం లేదు అని ఆ పరుగు పందానికి సంబంధించిన భావాన్ని వ్యక్తం చేస్తూ ఆధ్యాత్మిక ఆలోచనలను ప్రజలలో రేకెత్తిస్తున్నాడు. ఇక్కడ మనం గమనించాలి,
పందెమందు పోరాడు ప్రతివాడును క్షయమగు కిరీటాన్ని పొందటానికి ఎంతో ప్రయాసపడుతున్నారు. మనమైతే అక్షయమగు కిరీటము పొందటానికి మితముగా ఉన్నాము. మితముగా ఉండటము అంటే పరిధిలో ఉండటం. ఏది పడితే అది చేయటం, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళటం, ఏదంటే అది మాట్లాడటం, అర్థం లేని కార్యక్రమాలను దేవుని పేరుతో జరిగించటం, జరిగించిన వాటిని సమర్థించుకోవటం, అనవసరంగా విభేదించటం, అర్థం లేని వారితో కలిసి ఉండటం, ఇలాంటి సంగతులను మన ప్రాంతాలలో, మన కుటుంబాలలో, మన సంఘాలలో చాలా చూస్తున్నాం కదా. దేవుని సన్నిధికి వచ్చినప్పటికీ మితముగా ఉండవలసిన సంగతులను కొంతమంది గుర్తించటం లేదు. అపరిమితంగా ఉంటున్నారు. అపరిమితముగా దేవుని ప్రేమలోనూ దేవుడు అనుగ్రహించిన కృపలోనూ వర్ధిల్లుతూ అనేక మందికి వాటిని అందించబద్ధులమై ఉన్నామనే సంగతిని మరచి అనవసరమైన సంగతులకు అధిక ప్రాధాన్యతనిచ్చి క్షయమైపోయే కిరీటాన్ని పొందుకునేవారు ఎంతో నిబద్ధతగా వారి కార్యక్రమాలను, పరుగు పందాన్ని లేదా మరేదైనా పందెములో పాల్గొన్నప్పుడు జాగ్రత్తగా ఉంటూ ఉంటే, ఈ భక్తిలో కొనసాగుతూ ఉన్నవారు అక్షయమగు కిరీటాన్ని పొందుకోవటానికి జీవనయాత్రలో కొనసాగుతున్నాం కదా. మనము అన్ని విషయాలలో మితంగా ఉండాలి. అనవసరమైన సంగతులకు అధిక ప్రాధాన్యతనివ్వకూడదు. అనవసరమైన సంగతులను అనవసరంగా విశ్లేషించడం మంచిది కాదు. మన ఇంటివారైనా, బంధువులైనా, విశ్వాసులైనా, మరెవరైనప్పటికీ అనవసరమైన కీడు కలిగించే మాటలతో మనం సంభాషించటం మంచిది కాదనే ఒక మానసిక క్రమశిక్షణను కలిగి ఉండవలసిన అవసరత ఉన్నది కదా. అలా లేకుండాను ప్రార్థనలు చేసినప్పుడేమో అసలు అద్భుతంగా ప్రార్థించటం అనో, ఉపవాసాలు ఉండటం, లేదా ఇతరులకు చెప్పవలసి వచ్చినప్పుడు దేవుని గురించి అద్భుతంగా తెలియచేయటం, ఆ తర్వాత జీవితంలో వాటిని అనుసరించటంలో వెనుకబడి ఉండటం, అంటే మితముగా ఉండవలసిన వాటిలో అపరిమితముగా ఉండటం, అనవసరంగా మాట్లాడటం, అనవసరంగా తొందరపడటం, అనవసరంగా ఆశపడటం, అర్థం లేనటువంటి సంగతులను అనవసరంగా చర్చించటం, ఇలాంటి వాటన్నిటినీ జరిగించి దేవుడు వారికి అనుగ్రహించిన కృపను నిర్వీర్యం చేసుకుంటున్నారు. అదేమంటే దేవుడు నా ప్రార్థన ఎప్పుడు వింటాడోనండి, నా పిల్లలను ఎప్పుడు కరుణిస్తాడో, నాకున్న అనారోగ్యాన్ని ఎప్పుడు తొలగిస్తాడోనని బాధపడుతూ ఉంటారు. బాధను వ్యక్తం చేయటం తప్పు కాదు, కానీ దేవుడు వారికి సహాయము చెయ్యనివాడుగా, వీరు దేవుని సన్నిధిలో నమ్మకముగా జీవించేవారుగా ప్రత్యక్షంగానో పరోక్షంగానో చాటుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు కొంతమంది. ఇక్కడో సంగతిని గమనించాలి. ప్రార్థన చేయటం గొప్ప సంగతి, దేవుని మందిరములో గొప్ప గొప్ప కార్యక్రమాలను జరిగించటం చాలా విశేషమైన సంగతిగా మనము గుర్తించినప్పటికీ, మితముగా ఉండవలసిన వాటిని మాననందున కొన్ని అద్భుతాలు కొన్ని కుటుంబాలలో జరగటం లేదు. ఇది గుర్తించాలి. కొన్ని మాటలు కొంతమంది మానటం లేదు. అసూయలు, ద్వేషాలతో బ్రతికేస్తున్నారు, గర్వంతో బ్రతుకుతున్నారు, నిర్లక్ష్యము, సోమరితనము, అర్థం లేనటువంటి అనవసరమైన సంగతులలో తమ ప్రాధాన్యతను చాటుకోవటానికి అనేక మంది తోటి విశ్వాసులను ఇబ్బంది పెడుతున్నారు. సంఘాలలో ఉన్న సంఘానికి కాపరులుగా ఉన్నవారిని ఇబ్బంది పెడుతున్నారు. సహకరించవలసిన వారు కొంతమందిని ఇబ్బందులకు గురి చేస్తూ దేవుని సన్నిధిలో మేము అద్భుతమైన భక్తి చేస్తున్నామండి, అసలు ఈ మందిరానికి స్థలం ఇచ్చింది మేమేనండి, ఈ మందిరాన్ని కట్టించింది మా తాతగారండి, వాళ్ళ మనవళ్ళుగా, మనవరాళ్ళుగా, కూతుళ్ళుగా, కొడుకులుగా పెత్తనం మాకే ఉండాలండి, సంవత్సరానికి ఒకసారి వచ్చినా, 2 సార్లు వచ్చినా, 3 సార్లు వచ్చినా మేము చెప్పినట్లుగానే ఇక్కడ ఉన్నటువంటి దైవదాసులు నడుచుకోవాలి అన్నట్లుగా కొంతమంది వ్యవహరిస్తూ అనవసరమైన ఇబ్బందులను సంఘములలో సృష్టిస్తున్నారు. ఇలాంటి వాళ్ళ గురించి నేను వేరుగా చెప్పనక్కర్లేదుగా. అలాంటి వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అనే సంగతిని మనం గుర్తించాలి. మనలో ఉన్న ఆధ్యాత్మికతను కాపాడుకోవాలి. అలా జరిగించటం తెలియకపోతే అనవసరంగా వాళ్ళు మా బంధువులండి, వాళ్ళతో మేము నిలబడాలండి, వాళ్ళు ఏమంటే దానినే మేము కూడా అనాలండి అన్నట్లుగా బయలుదేరతారు కొంతమంది. బంధువులా కాదా అనేది తర్వాత సంగతి, మన ప్రాంతవాసులా కాదా అనేది తర్వాత సంగతి. బైబిలులో ఉన్న సత్యమును వారు అనుసరిస్తున్నారా లేదా అనేదే ప్రధానమైనది. వారు సత్యాన్ని అనుసరించినట్లయితే మనము తప్పనిసరిగా వారిని అభినందించాలి, వారితో నిలబడాలి. అసత్యాన్ని వారు జరిగిస్తూ సంఘములో
విభేదాలను సృష్టిస్తూ అర్థం లేనటువంటి కార్యక్రమాలను జరిగించే వారితో స్నేహం చేయటం, వారితో కలిసి ఉండటం ఏ విధంగానూ మంచిది కాదు. అలాగని భౌతికంగా కలిసి ఉండటాన్ని గురించి, విడిపోవటాన్ని గురించి నేను మాట్లాడటం లేదు, కానీ వాళ్ళ భావజాలముతో కలిసి ఉండటానికి వీల్లేదు. మనమైతే అక్షయమగు కిరీటమును పొందటానికి మితముగా ఉన్నాము. అంటే మనకున్నటువంటి పరిస్థితులలో ఒదిగి ఉండవలసిన స్థితిని మనం గమనించాలి. ఆ తర్వాత వచనాలను చదివితే, నేను గురి చూడని వాని వలె పరిగెత్తటం లేదు అని ఎంతో చక్కగా చెప్పాడు. గాలిని కొట్టినట్లు నేను పోట్లాడుట లేదు. అంటే అనవసరమైన భక్తి, అనవసరమైన ప్రసంగాలు, అనవసరమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు, డబ్బులు అపరిమితంగా ఖర్చు పెట్టి హడావిడిని సృష్టించి మన గొప్పతనాన్ని ప్రత్యక్షంగానో పరోక్షంగానో చూపించుకునే విచిత్రమైన ప్రయత్నం చేయటం లేదు అనే భావనతో ఇక్కడ మాట్లాడుతున్నాడని కూడా మనం గమనించాలి. గాలిని కొట్టినట్లుగా నేను కొట్టడం లేదు, గాలిని పోగు చేసుకోవటానికి ప్రయత్నం చేయటం లేదు. కాస్త గట్టిదైన దేవుని సేవ చేయాలని, ప్రజల గుండెలలో పవిత్ర సామ్రాజ్య స్థాపన జరిగించాలని, ప్రజలను దేవునితో అనుబంధం చేయాలనేదే నా ప్రధానమైన సంగతి. కానీ ఏదో చెప్పానంటే చెప్పాను, చేశానంటే చేశాను, ఏ విధంగా చెబితే ప్రజల అభినందనలు పొందుకుంటామో ఆ విధంగా చెప్పాలనే పద్ధతిని పౌలు భక్తుడు ఎప్పుడూ కూడా అనుసరించలేదు. మీరు కోరుకున్నట్లు, నేను కోరుకున్నట్లు అన్నిసార్లు దేవుడు తన మాటను చెప్పలేదండి. దేవుడు సంఘమును సరిచేస్తున్నాడు. రెండంచులు కలిగిన ఖడ్గముతో ప్రతి వారిని సరిచేస్తున్నాడు. అనవసరమైన సంగతులను ఆయన తెంచివేసి మనిషి జీవితానికి ఆధ్యాత్మిక వికాసాన్ని కలిగిస్తున్నాడనే సంగతిని గుర్తించండి. ఎంతసేపు ఆర్థిక ప్రయోజనాల కొరకే ప్రార్థనలా, వాటిని మించినటువంటి అవసరతలు క్రైస్తవ సంఘం ఎప్పుడూ గుర్తించదా? ఒకసారి ఆలోచన చేయండి. అదేమిటండి బాబు, మేము అప్పుల ఊబిలో ఉన్నాం, ఆర్థికంగా నష్టపోయాం, నమ్మి మోసపోయాం, కాలం కలిసి రానందున నష్టం వచ్చింది, ప్రార్థనా సహాయాన్ని కోరుతున్నామంటే అది తప్పని నేను అనటలేదు. ఎంతసేపు 365 రోజులు ఈ ప్రార్థనా అంశాలు తప్పితే వేరే ప్రార్థనా అంశం అడగాలని చాలామందికి అనిపించటం లేదు కదా. నేను ఆధ్యాత్మికంగా దేవుని కొరకు ప్రకాశించాలండి, నేను చక్కగా సాక్ష్యం చెప్పాలండి, మా సంఘములో సంఘానికి కాపరిగా ఉన్నవారికి సహకరించాలండి, దేవుడు విస్తారమైన సొమ్ములు ఇచ్చాడండి, వాటిని దేవుని సేవార్థమై నాణ్యమైన దేవుని సేవలు చేసే సేవకులకు నా ఆర్థిక సహకారాన్ని అందించాలని కోరుకుంటున్నానండి. మా స్థానిక గ్రామంలో ప్రార్థనా మందిరానికి స్థలాన్ని కొనే అవకాశం దేవుడు నాకు కల్పించాడండి, మందిరాన్ని కట్టే అవకాశం కల్పించాడండి, అనేక మందికి ప్రేమ సువార్తను అందిస్తున్నాను, నిజాయితీగా దేవుని సేవలు అందించే దైవ సేవకులకు సహకరిస్తున్నాను, దేవుడు ఆ విధంగా నాకు సహాయం చేస్తున్నాడు అనే ఆలోచనలతో కూడిన సాక్ష్యములు మనం పెద్దగా వినం కదా. ఎంతసేపు భౌతిక సంబంధమైన వాటిని గురించిన సంగతులు వినటం, వాటిని గురించిన సంగతులతోనే ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించుకుంటున్నాం. అవి లేవని నేను అనటం లేదు, జాగ్రత్తగా వినండి. అవి లేవని నేను అనటం లేదు. వాటితో పాటు కాస్త నాణ్యమైన భక్తి జీవితం, నాణ్యమైన ఉపదేశ క్రమాన్ని అనుసరించటం క్రైస్తవ సంఘానికి ఎంతో దీవెన కలిగిస్తుంది కదా. ఆలోచన పరులైన మీరు ఆలోచన చేయండి. గాలిని కొట్టినట్లు నేను కొట్టడం లేదు, అనవసరమైనటువంటి ప్రయాస నేను పడటం లేదు, గురి చూడని వాని వలె నేను పరిగెత్తటం లేదు, ఎటుబడితోటి పరిగెత్తటం లేదు, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళటం లేదు, ఏ మాటలంటే ఆ మాటలు విని గంటలు గంటలు సమయాన్ని వృధా చేసుకోవటం లేదు. నేను చేసే పనికి ఒక క్రమశిక్షణ ఉన్నది, ఒక పద్ధతి ఉన్నది, ఒక నిబద్ధత ఉన్నది. మనస్సాక్షి వెలుగులోనే ఈ కార్యక్రమాలన్నిటినీ నేను నిర్వహిస్తున్నానని చెప్పుకున్నాడు. ఎంత గొప్ప సంగతో ఆలోచన చేయండి. అందుకని దేవుని ప్రజలారా, మీరెంత అనుభవము కలిగిన వారు, ఏ సంఘానికి వెళుతున్నారు, ఎంత గొప్పగా దేవుని సంగతులను బోధిస్తున్నారు, ప్రజలంతగా దీవించబడుతున్నారు, ఇవన్నీ ఒక కోణంలో చూస్తే గొప్ప లెక్క. వాటిని మనం కాదనటానికి వీల్లేదు. కానీ ఆధ్యాత్మిక లోతులలోనికి వెళ్ళి
దేవునితో సత్సంబంధాన్ని కలిగి ఉండే స్థితిని మనం ఎంతగా ప్రజలకు నేర్పిస్తున్నామో, మనం ఎంతగా కలిగి ఉన్నామో, ఎంత నిబద్ధతతో ఈ దేవుని సేవలను జరిగిస్తూ ప్రజలను ఆ దేవుని వైపుకు నడిపిస్తున్నామనేదే ప్రధాన అంశం. వీటిని నేనైనా మీరైనా ఎవరైనా పరిశీలించవలసిందే. అద్భుతమైన భావాన్ని చెబుతూ, కిరీటము కావాలి అంటే పద్ధతి చొప్పున భక్తి చేయాలి, కానీ ఎవరిష్టం వచ్చినట్లుగా వాళ్ళు భక్తి చేస్తే కిరీటము దొరకదు. కిరీటాలు ఘనత కావాలి అంటే దేవుని సంగతులను చాలా చక్కగా అనుసరించాలి అని ఎంతో స్పష్టంగా ప్రపంచానికి తెలియజేస్తున్నాడు. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము, నిత్య జీవమును చేపట్టుము, దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి. ఇక్కడ భక్తుడైన పౌలు తిమోతిని ఉద్దేశించి వ్రాస్తున్నాడు. జాగ్రత్తగా ఈ వచనాన్ని మనం అర్థం చేసుకోవాలి. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము, నిత్య జీవమును చేపట్టుము. గురువులు, సద్గురువులు ఎప్పుడూ కూడా ఇలాగే బోధిస్తారు. ఇలాంటి సూచనలనే శిష్యులకు అనుగ్రహిస్తారు. ఏది పడితే అది చెప్పరు. భౌతిక లబ్ధిని ఆశించి ఆధ్యాత్మిక కార్యక్రమాలను జరిగించరు. భౌతిక లబ్ధిని ఆశించి ఆధ్యాత్మిక కార్యక్రమాలను జరిగించేవారు ఆధ్యాత్మికముగా లోతైన సంగతులను ప్రపంచానికి అందించటం సాధ్యం కాదు. ఇక్కడ పౌలు భక్తుడు నిస్వార్థంగా ఏం మాట్లాడుతున్నాడో చూడండి. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము, నిత్య జీవమును చేపట్టుము. నీ ఇష్టం వచ్చినట్లుగా భక్తి చేయటం, నీ ఇష్టం వచ్చినట్లుగా బోధించటం, నీకు తోచినట్లుగా దేవుని పేర ఆధ్యాత్మిక కార్యక్రమాలను విచిత్రమైన పద్ధతులలో జరిగించి, అదేమంటే దేవుడు నాతో చెప్పాడని ఇతరుల నోళ్లు మూయించి అనుకూలమైనటువంటి భక్తిని జరిగించకుండాను దైవ సంబంధితమైన క్రమమును, విశ్వాస సంబంధమైన క్రమమును నీవు చేపట్టవలసిన బాధ్యత ఎంతో ఉన్నది తిమోతి గారు. ఆ మాటకొస్తే నీవు పరిశుద్ధుల వలన మంచి సాక్ష్యమే పొందావు. నీ ఒప్పుకోలు ప్రజలందరూ చూచారు, అభినందించారు, అనుసరిస్తున్నారు. గొప్ప సేవ చేస్తున్నావు నాయన, దానినే నీవు కొనసాగించు అని పౌలు భక్తుడు తన ప్రియ శిష్యుడైన తిమోతిని ప్రోత్సహించాడు. గురువులు ఎప్పుడూ కూడా దైవ సంబంధితమైన సంగతులను ఏ విధమైనటువంటి ప్రలోభానికి తావు లేకుండా బోధించవలసిన అవసరత ఉన్నది. స్వలాభాపేక్షతో ఆధ్యాత్మిక కార్యక్రమాలను జరిగించడానికి వీల్లేదు. అర్థం లేనటువంటి ఆలోచనలతో దేవుని కార్యక్రమాలను జరిగిస్తూ, అదేమంటే దేవుడు నాతో చెప్పాడు, దేవుడు నన్ను దర్శించాడని చెప్పి భక్తుల నోళ్లను మూయించి ఆ తర్వాత అలా జరగనప్పుడు అదో రకమైనటువంటి రీతిలో సమర్థించుకునే ప్రయత్నము చేయటం ఏ విధంగానూ మంచిది కాదు కదా. అందుకని దేవుని సేవలో ఉన్నవారైనా, విశ్వాసులైనా, ఎంతటి అనుభవజ్ఞులైనా దేవుని వాక్యమునకు తలవంచవలసిందే. దేవుని వాక్యాన్ని మించినటువంటి మనుషులము కాదు కదా మనము. దేవుని వాక్యము అంటే దేవుడు. ఆ దేవుని సన్నిధిలో మనలను మనం సవరించుకొని క్రమశిక్షణ కలిగిన వారమై ఆ దేవుని సేవింపబద్ధులమై ఉన్నాము. అదేవిధంగా తిమోతితో 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనములో పౌలు భక్తుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారము పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. ఎంత చక్కగా చెప్పాడో చూడండి. అంటే సాయుధుడైన వాడు నియమ ప్రకారము పోరాడకుంటే అతనికి కిరీటం దొరకదుగా. తనకి ఇష్టం వచ్చినట్లుగా పోరాడటం, ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళటం, ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరించటము వలన కిరీటమును ఏ విధంగానూ పొందుకోవటం సాధ్యం కాదు. అంటే నా ఇష్టం వచ్చినట్లు నేను సేవ చేయటం, మీ ఇష్టం వచ్చినట్లు మీరు భక్తి చేయటం, ఎవరికి తోచినట్లుగా వారు అర్థం లేకుండాను ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించటం, బోధించటం, ఉపదేశించటం, సరి అయిన సిద్ధపాటు లేకుండా, దేవుని భయం లేకుండా, అసలు నిర్భయంగా అదో రకమైనటువంటి పద్ధతిలో కొనసాగుతూ కొంతమందిని ఆకర్షించటం అది ప్రధానమైన కార్యముగా భావిస్తున్నారు. మీ ప్రాంతాలలోనూ మీ గ్రామాలలో ఇలాంటి వాళ్ళు లేరు. క్రొత్త వారిని దేవుని సన్నిధికి నడిపించడంలో పోటీ పడాలి. అది మీరైనా నేనైనాను.
అది ఆరోగ్యకరమైన పోటీ కానీ అక్కడికి ఇక్కడికి వెళ్ళే వారిని రకరకాలైనటువంటి మాటలతో ఆకర్షించటం సరి అయిన సేవా విధానం కాదు కదా. అలాంటి ఆకర్షణలకు లోనైన విశ్వాసులు కూడా దోషాన్ని మూటగట్టుకుంటున్నారు. ఎంతో కష్టపడి ప్రయాసపడి మీ కొరకు ప్రార్థించి ఉపవాసాలు చేసి ఇళ్ల చుట్టూ తిరిగి పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు పెరిగేటప్పుడు అత్యంత కష్టదశలో ఉన్నప్పుడు ఎంతో నిబద్ధతగా దేవుని సేవను జరిగించినటువంటి సేవకుల విలువ కొంతమందికి ఇప్పుడు కనపడటం లేదు. వాళ్ళు పెరిగి పెద్ద అయిన తర్వాత 4 భాషలు మాట్లాడటం వచ్చిన తర్వాత 4 దేశాలు తిరిగిన తర్వాత అక్కడక్కడ జరిగే కార్యక్రమాలను చూచి ఆకర్షితులై వారిని ఆధ్యాత్మికంగా చిన్నతనములో పెంచి పెద్ద చేసిన యోగ్యులు సమర్థులు త్యాగధనులైన సేవకుల సేవను గుర్తించకపోవటం చాలా విచిత్రం కదూ. ఏదో ఒక వంక చెప్పి అలాగని ఇలాగని చెప్పి విచిత్రమైన కారణాలను సృష్టించుకొని యోగ్యులైన సమర్థులైన ప్రార్థనాపరులైన దైవ సేవకులను విడిచి వెళుతున్నారు. అలాంటి పని చేయమాకండి. ఇక్కడ పౌలు భక్తుడు చెబుతున్నాడు తన ప్రియ శిష్యుడైన తిమోతితో, జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారం పోరాడాలి, అప్పుడే కదా కిరీటం దొరుకుతుంది. పోరాటము అంటే భక్తి తత్సంబంధమైన పోరాటం. దేవుడు మనలను పంపించిన సంఘములో స్థిరముగా ఉండి కొన్నిసార్లు నలుగురు ఉన్నప్పుడు చిన్న చిన్న సమస్యలు రావచ్చు, దానిదేమున్నది. కుటుంబాలలో కూడా వస్తున్నాయి కదా, అన్నదమ్ముల మధ్యలో వస్తున్నాయి, అక్క చెల్లెండ్ర మధ్యలో వస్తున్నాయి, వాటిని సమర్థించుకోవటం లేదా? అలాగే సంఘములో నలుగురు వచ్చినప్పుడు 40 మంది వచ్చినప్పుడు 4,000 మంది వచ్చినప్పుడు కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు మనకు అనుకూలముగా ఉండకపోవచ్చు. అలాంటి సామాన్యమైన సంగతులు సంఘములను మారటానికి ప్రధానమైన విషయంగా మనం భావించటానికి వీల్లేదు కదా. ఒకవేళ సంఘాన్ని మారాలి అంటే సిద్ధాంతపరమైన సంగతులలో అక్కడున్న నాయకత్వం వేరుగా వ్యవహరించటం, దైవ సంబంధితమైన సంగతులను సరిగా బోధించకపోవటం, వ్యక్తిగతంగా పవిత్రమైన జీవితాలను జీవించకుండా అదుపు తప్పినట్లుగా వ్యవహరించినప్పుడు తప్పదు. మరి వేరే సంఘానికి వెళ్ళవలసిన అవసరత ఉన్నది. అలా కాకుండా ప్రతి సామాన్యమైన సంగతికి మనము విశ్వాస గృహమును మార్చవలసిన పని లేదు. నియమ ప్రకారము పోరాడకుంటే కిరీటము దొరకదు. ఈ సంగతిని గుర్తించాలి. పందెపు రంగములో పరిగెత్తేవారు చాలా పద్ధతిగాను నిబద్ధతగాను మితముగాను ఉండాలి. అప్పుడే దేవుని ఆశీర్వాదాలు మనకు లభిస్తాయి, ఆధ్యాత్మికంగాను భౌతికంగాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలి అంటే ప్రార్థనలు చేయటం, ప్రార్థనలు కోరటం గొప్ప సంగతే. వాటితో పాటు నియమబద్ధమైన క్రైస్తవ జీవన విధానము మనకు స్వస్థతను అనుగ్రహిస్తుందనే సంగతిని కూడా గుర్తించి భక్తిని భక్తి సూత్రాలతో జరిగిస్తూ మితముగా ఉంటూ పద్ధతిగా సంస్కారంగా భక్తిని జరిగించినప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఆ అద్భుతాలను మీరు మీ కుటుంబ సభ్యులు పొందుకోవాలని ఆశిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మలను బహుగా దీవించునుగాక. ఆమెన్.